అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు. అట్లా ఓడించాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు. నేను కూడా చెప్పాను, ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడలేదు. చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు. వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రలు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమీ చెప్పకుండా ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు. ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటంటే మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులి పిల్లలు. చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు. ఒరే మనవడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకొని కాంగ్రెస్లో చేరిపోయాడు. అలా పార్టీ పెట్టింది దేనికని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, డబ్బులు పోయినాయి, చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. నువ్వు మీ అన్న గెలిపేసి మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ, అన్ని తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి, అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము, ఆయన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీ నేను మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 150 ఎమ్మెల్యేలతో ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడల స్టేట్మెంట్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ, రాష్ట్ర ప్రజల జోలికి కానీ, బడుగు బలహీన వర్గాల జోలికి కానీ, శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ, కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేయండి. నేను ఒక ఇంపాసిబుల్ టాస్క్ని అలయన్స్ని పట్టుకొచ్చాను. నేను కన్విన్స్ చేశాను. నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు 45 నుంచి 50 నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను. ఇక్కడ జనసేన 21 శాసనసభ్యులు, మనకి అసెంబ్లీ సభ్యులు 21 కాదు, అది 175 గుర్తుపెట్టుకోండి. అలాగే టీడీపీ కూడా, భారతీయ జనతా పార్టీ మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, అన్ని 175 స్థానాల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు సమానంగా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు దాకా బూతుల అసెంబ్లీలు చూశారు, ఆడబిడ్డల్ని అకారణంగా తిట్టే అసెంబ్లీలను చూశారు, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డలను కూడా తిట్టే నీచ సంస్కృతి వీళ్ళది. అలా కాకుండా నిజంగా మనకు వశిష్ఠ భారతి గురించి డిబేట్ జరగాలంటే దానికి కూటమి రావాలి. నిజంగా యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి. డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్నిటికంటే కూడా స్వేచ్ఛ. నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి. నాకు ఇష్టమైన మాట నేను ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు, రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు, మళ్ళీ మామూలు స్టార్లు కదా వాళ్ళు. ఒకళ్ళేమో స్వయాన క్యాబినెట్ మినిస్టర్, ఎక్స్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి. ఇక్కడ మన శెట్టిపల్లి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో, ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు. మేము వస్తే ఇలా అంటామని. ఇలాంటి బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. మెత్తగా కనిపిస్తా, ప్రేమతో ఉంటా. ఎవరి కోసం? మా సోదరి మళ్ళీ నా గుండెల్లో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను పెట్టుకుంటాం. మీలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి తిప్పుతాను ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు? ముఖ్యమంత్రి అయితే నీకేమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వెంత, నీ బతుకెంత జగన్? ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక, ఎవ్వడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడెక్కి కొట్టుకుంటా ఉన్నావు, పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు. ఆ రోజులు అయిపోయి, నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడట్లా, గుర్తుపెట్టుకోండి. దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా. ఈ రేపు పొద్దున మనం ప్రభుత్వం స్థాపిస్తున్నామన్న ధైర్యంతో మాట్లాడట్లా. మొన్న 5 సంవత్సరాల్లో పీక్ లో ఉన్నప్పుడు మాట్లాడాను నేను ఇదే మాట. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడు. అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళ మాకు భయాలు ఉండవు, మాకు న్యాయమే ఉంటుంది, న్యాయ పోరాటాలే ఉంటాయి. అలాంటి కూటమి ఈ రోజున మేము, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమే వచ్చి పోరాటం చేసే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టే స్థాయిలో లేదు. మీరు సింహాలు, మీరేననుకోండి, మీరు చెప్తున్నా మీరు కలుగుల్లోని ఎలకలు, పందికొక్కులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీది సింహాల సమూహం కాదండి, మీది ఒక పందికొక్కుల సమూహం. మీది ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా దోచేశారు మీరు. అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నర్సాపురం జనసేన అడ్డా ఇది. ముఖ్యంగా ఇక్కడున్న మార్వాడి సోదరులందరికీ ఈ రోజున మహావీరుడి జయంతి కాబట్టి
మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.